అందరికీ షలోమ్, గుడ్ మార్నింగ్. షావుతు పండుగకు మనము సమీపముగా ఉంటున్నాము. ఒకటి పరమ తండ్రి యొక్క సన్నిధానములో అనుదిన కృప వాక్యం చేత మీరు బలాన్ని పొందుకుంటూ ఆయన యొక్క వాక్యం చేత మీరు జీవాన్ని పొందుకుంటున్నారని మేము భావిస్తూ వస్తుంటున్నాం. ఈ దినం అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. అవును ప్రియులారా, పరిశుద్ధులారా, ఆయన మన కొరకు ఏర్పరచబోయే ఆ ప్రభుత్వము శాశ్వతముగా స్థిరముగా ఉండబోతుంది. ఈ లోకంలో అనేకమైన ప్రభుత్వాలు, అనేక మంది రాజులు స్థాపించారు, అనేక మంది చక్రవర్తులు స్థాపించారు, అనేక మంది నాయకులు స్థాపించారు. కానీ అవన్నీ కూడా ఈ లోకములో కాలగర్భంలో అవి అన్నీ కూడా కలిసిపోయాయి సుమా. కాబట్టి ఈ లోకంలో మనుషుల చేత ఏర్పరచబడిన స్థాపింపబడిన ప్రభుత్వాలన్నీ కూడా కూలిపోయినాయి. అవన్నీ కూడా ఈ లోకంలో అవన్నీ కూడా గతించిపోయినాయి. కానీ సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవా చేత ఏర్పరచబడే నిర్మించబడబోయే ఆ స్థాపింపబడబోయే ఆ యొక్క రాజ్యము అక్కడ యుగ యుగాలు అక్కడ ఆయన ప్రభుత్వం చేయబోతున్నాడు. ఆయన రారాజుగా ఉండి ఆయన ప్రభుత్వం చేయబోతున్నప్పుడు ఆయన ప్రభుత్వంలో పరిశుద్ధులు అక్కడ రాజ్యాధికారం చేయబోతున్నారు సుమా. కాబట్టి ప్రియమైన సంగమా, యాస్వామిస్య రక్తంతో కడగబడి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరైతే ఆయన నీతిరాజు స్థాపన కొరకు ప్రయాసపడతారో వారు ఆ ప్రభుత్వములో, ఆ శాశ్వతముగా స్థిరముగా ఉండే ప్రభుత్వంలో వారు అక్కడ గొప్ప జ్యోతుల వలె వారు కనబడబోతున్నారు సుమా. కాబట్టి ఈ లోకంలో ఏ ప్రభుత్వమైనా అది తాత్కాలికంగా ఉండబోతుంది సుమా. దానికి టైం పీరియడ్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా 5 సంవత్సరాలే, ఈలోపు కూడా కూలిపోవచ్చు. కానీ మన సృష్టికర్త అయిన యెహోవా స్థాపించబోయే ఆయన రాజ్యము, ఆ ప్రభుత్వము స్థిరమైనది, అది శాశ్వతమైనది. కాబట్టి ఆ శాశ్వతమైన రాజ్యములో స్థిరముగా ఉండే ఆయన ప్రభుత్వంలో మనము నిరంతరము జీవించబోతున్నాం. ఆ మహిమలో నిరంతరం ఆయనతో కలిసి రాజ్యాధికారం చేయబోతున్నాం. కాబట్టి ఇజ్రాయేలుకు ప్రజలకు ఆ దావీదు రారాజుగా ఉండి ఆయన వారిని ఏలబోతున్నాడు. అన్యులమైన మనల్ని ఆ యొక్క ప్రభుత్వంలో మనము కూడా ఒక గొప్ప స్థానంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉండి ఆ స్థిరమైన శాశ్వతమైన రాజ్యంలో ఆ ప్రభుత్వంలో మనం ఉందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. అవును తండ్రి, మీ ప్రభుత్వము శాశ్వతమైనది, స్థిరమైనది నాయన, అది ఎన్నడూ తొలగిపోదు నాయన. అట్టి ఆ ప్రభుత్వములో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మేము నిరంతరము నిలిచి ఉండి నీ చేత మేము తండ్రి అయ్యా ఇగో తండ్రి ప్రభుత్వమును మేము అయ్యా ఇగో తండ్రి లో పాలుబాసులు అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, మన నాథుడైన యెహోవా సన్నిధి నుండి శాంతి, సమాధానము, స్వస్థత, మరియు ముఖ్యంగా కృపా కాపుదల ఆయన మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.